నమస్తే అండి బోసుకుమరి. అంబటి రాంబాబు గారు రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజం, నేను చెప్పేది ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఆయన వాళ్ళ హయాంలో అయితే మాత్రం ఆయన ఏమన్నాడు, ఇది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు బోర్ కొట్టిద్దాము, కానీ ఇది బోర్ కొట్టకూడదు. ఏంటంటే అంటే పోలవరానికి సంబంధించి అది ఎవరికి అర్థం కాదు అన్నాడు. దేనికి అర్థం కాదు అని అంటే, నాకు అర్థం కాలేదు కాబట్టి అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరానికి సంబంధించి అంటే అతను తీసుకెళ్లి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేస్తే నాకు అర్థం కాలేదన్నాడు ఆయన. వీళ్ళు మన రాజకీయ నాయకులు, వీళ్ళు మనం పరిపాలిస్తారు, అందుకే ఆయన భయంకరంగా ఓడించారు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడు? సింపుల్గా చెప్పాలంటే ఏదో సంక్షేమ పథకాలు అవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. మిగతా వచ్చినటువంటి కంపెనీస్ కావచ్చు, పడుతున్నటువంటి రోడ్లు కావచ్చు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటి గురించి ఏం మాట్లాడు. ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడతాడు? హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చలేదు. సంవత్సరానికి వచ్చేసి 80,000 కోట్ల దాకా, దాదాపుగా 80,000 కోట్ల వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను బట్టి ఖర్చు అవుతాయి. వాళ్ళకు 7,000 కోట్ల వరకు ఇప్పుడు బిల్లులో కేటాయించారు. దానికి ఒక 800 చిల్లర కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు అనేటువంటి విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన హయాంలో మనం ఏం చేసాం? ఇప్పుడు సంక్షేమం అని చెప్పాం, అభివృద్ధి అని చెప్పాం, రాష్ట్రం బాగోగులు మేమే చూసుకోగలం, మేము మాత్రమే ఉద్ధరించగలమని చెప్పారు. మరి ఏం చేయలేదు అని చెప్పేసి ప్రజలు ఓడించారు. మరి మేము అన్నీ చేసాం, మేము ఖచ్చితంగా ఎరగబొడిచామని చెప్పేసి చెప్తున్నారు కదా అంబటి రాంబాబు గారు. మరి ఆ ఎరగబొడిస్తే మరి ప్రజలు ఎందుకు ఓడించినట్టు? మరి ప్రజలు విజ్ఞత లేనటువంటి వ్యక్తులు కదా. విజ్ఞతతో తమ రాష్ట్రానికి ఏం కావాలో వాళ్ళు ఎంచుకొని గెలిపించుకొని తద్వారా ముందుకు వెళ్తారు. మనకొద్దు, మీరు వద్దు అని చెప్పేసి మీ పరిపాలన నచ్చలేదు, మామూలుగా నచ్చలేదు అని అంటే ఏదో కొద్ది గొప్ప ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 50%, 60% అనుకోవచ్చు. అసలు కంప్లీట్గా జీరో కదా. ఆ 11 వచ్చినటువంటి సీట్లు కూడా కొద్ది మెజార్టీలు, అవి పెద్ద మ్యాటర్ లెక్కలో కాదు. పొంగనూరు ఉంది, ఏదో వాళ్ళకు ఉండేటువంటి అక్కడ లోకల్గా ఉండేటువంటి దౌర్జన్యాలతో ఏదో సంథింగ్ ఆ కొద్ది ఓట్లైనా సరే, లేకపోతే అట్లాగే కొన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆటోమేటిక్గా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆ 11లో 2 పోతే ఎంత? ఆ 9 కూడా కొద్దిగా మెజార్టీలతో గెలిచింది. అంటే టోటల్గా ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా మా వైఎస్ఆర్సీపీకి సంతృప్తిగా లేరు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి విషయం కదా. అంటే 175, వై నాట్ 175 అన్నారు కదా, వై నాట్ 175 అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది. 175 నియోజకవర్గాలు, చివరికి పులివెందుల్లో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ చాలా తక్కువ ఇంతకు ముందుతో పోల్చుకుంటే. మరి ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ కూడా ఆయనకి పులివెందుల్లో కూడా అసంతృప్తి ఉంది, అందుకే కదా ఆయనకి మెజార్టీ తగ్గింది. అంటే రాష్ట్రం మొత్తం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిపాలన ఖచ్చితంగా మీరు వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కూటమిని ఏదో ఒక రకంగా విమర్శించాలి, ప్రజలకి ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, ప్రజలను మళ్ళీ తమ వైపు తిప్పుకోవాలి, వైసీపీ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి అనేటువంటి కోణంలో మీరు మాట్లాడతారు. ఏ రాజకీయ పార్టీ మాట్లాడుతుంది, ఖచ్చితంగా దాంట్లో తప్పేం లేదు, విమర్శించవచ్చు, ఓకే. కానీ మాదంతా రైటు, మిగతా వాళ్ళంతా తప్పు అనేటువంటి కోణంలో ఆ రోజా గారు, మీరు, పేర్ని నాని గారు మాట్లాడితే ఆల్రెడీ మీ ప్రెస్ మీట్లు మీరే కదా ఉదిక్కమంటే ప్రెస్ మీట్ మీరే కదా పెట్టింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టింది మీరే, అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది మీరే, మళ్ళీ పెడుతుంది మీరే. మొన్నగాక నిన్నే కదా మీ ప్రెస్ మీట్లు ఇన్ని ప్రజలు విసుకెత్తిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ అదే విధంగా మాట్లాడితే ప్రజలకు ఎలా ఇంకా కోపం పెరిగిపోతా. మీరు ప్రెస్ మీట్ ముందు కొనాలి రాపకుండా, మీరు ప్రెస్ మీట్ ముందుకు వస్తుంటే జనానికి చిరెత్తుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇట్లా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదా? సరే లేదు, మాకు ఇంకా వేరే పార్టీ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా వేరే పార్టీకి సంబంధించినటువంటి గత్యంతరం లేదు, ఏ పార్టీ కూడా ఇలా తీసుకోదు. కాబట్టి ఉంటే వైసీపీలో ఉండాలా, లేకపోతే రాజకీయాల్లో ఉండాలంటే వైసీపీలో ఉండాలా, లేకపోతే లేదు. కాబట్టి ఆ వైసీపీలోనే కొనసాగాలి. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రజల్లోకి రావాలి, ఏదో ఒక రకంగా జాబ్ చేయాలి, ఆ జాబ్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఏదో వచ్చి ఏదో పైగా ఏదో శనగలు దీన్ని చేతులు కడుపుకున్నట్టుగా చేస్తున్నారు తప్ప దాంట్లో ఒక పాయింట్ ఉండట్లేదు. దానికి సంబంధించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు చెప్తున్న ఒకటే, మా పరిపాలన గ్రేటు, ఈ పరిపాలన వేస్టు, కానీ ప్రజలు మమ్మల్ని ఓడించారు. 25 మేమే, కూటమి ప్రభుత్వం ఓడిపోయింది, అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ఇదే చేస్తారనుకో, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా మైకులు తీసుకోండి, వీళ్ళే కదా మన అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళే కదా మైకుల్లో మాట్లాడింది, వీళ్ళ దెబ్బకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర, పేర్ని నాని గారికి ఒక చరిత్ర, అంబటి రాంబాబు గారికి ఒక చరిత్ర, అప్పుడు అరెస్ట్ అయిన వంశీ గారికి ఒక చరిత్ర, రోజా గారికి ఒక చరిత్ర, ఇట్లాగే అందరికి ఒక చరిత్ర జనానికి తెలుసు కదా. మరి మీరు వచ్చి మాట్లాడితే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒకసారి అర్థం చేసుకోండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి దాంట్లో కీలక పాత్ర
ఖచ్చితంగా రోజా గారిదే ఉంటుంది అనేది నాకు గట్టి అభిప్రాయం. నా వైపు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆ ఉండబట్టి అది ప్లాన్ గా చేశారో నాకు తెలీదు. ఆ ఉండబట్టి ఆ రోజు చెప్పాను నేను. ఆ రోజు నాకు తెలిసి నేను ఒక 4-5 రోజులు రోజుకి 12-13 వీడియోలు లెక్కన నేను వీడియోలు చేశాను. ఈ టాపిక్ లో కనీసం 4 వీడియోలు, ప్రతిరోజు 4 వీడియోలు చేశాను ఒక వారం రోజుల పాటు. ఏంటంటే ఖచ్చితంగా రోజు మా వైసీపీ పార్టీ ఓడిపోయింది అని అంటే మొదటి వ్యక్తి ఖచ్చితంగా రోజా గారు అవుతారని చెప్పేసి ఆ రోజు నేను మాట్లాడాను. వైజాగ్ లో ఆ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి టైంలో రోజా గారు చేసినటువంటి పని, ఆ తర్వాత జన సైనికులు అంటే జనసేన నాయకులను అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్ గా తీసుకుంది. అక్కడి నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంఘీభావంగా ఆ రోజు మాట్లాడింది. ఆ రోజు నుంచే కదా రాష్ట్ర రాజకీయం మారిపోయింది. మరి దీనికి కారణం రోజా గారే కదా. కాబట్టి వైసీపీ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి రోజా గారు మెయిన్ పునాది వేశారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవమైనటువంటి కొన్ని చాలా మంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను ఆ టైంలో. మరి ఇది మాట్లాడటం కరెక్టా కాదని అంబటి రాంబాబు గారు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్, లేకపోతే ఇష్టం. బట్ ప్రజలైతే మాత్రం చాలా అంటే చాలా మీ మాటలు సోషల్ మీడియా చూస్తే నాకు అర్థమవుతుంది. మరి మీరు నమ్ముతున్నారు అనుకుంటే మీ ఇష్టం అనుకోండి. బట్ నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అధికార పార్టీలు ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత భయంకరమైనటువంటి అసహ్యం ఉండేదో ఇప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే అంతే విధానం ఉంది. కాకపోతే ఏంటంటే మాకు ఇంతకంటే వేరే గత్యంతరం లేదు అనేటువంటి కోణంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. లేకపోతే ఎవరి ఇష్టం.